నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా చూడాలని మంత్రులకు సీఎం ఆదేశం. గత ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో సమస్యలు సృష్టించిందని ఆగ్రహం. తుఫాన్ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడలో తీరం దాటనున్నట్లుగా వెల్లడి. తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్ లక్ష్మీష. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచన. రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏడాది జూలై 22వ తేదీన 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనిపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉపసంఘంలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపైన సీఎం చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాట్లపై గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలని అన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ రెవెన్యూ వార్డు, ఏ నియోజకవర్గంలో ఉంటారనే దానిపైన అధ్యయనం చేసి దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ జరపాలని అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని సీఎం ప్రస్తావించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంగళవారం జరిగిన తొలి సమావేశం పలు అంశాలు చర్చించిన సీఎం ప్రతిపాదనలపై తదుపరి చర్చలకు వారంలో మరోసారి సమావేశం అవుదామని తెలిపారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొంతా తుఫాన్ కాకినాడ ప్రాంతంలో తీరం దాటనుందని ఆయన తెలిపారు. తుఫాన్ ప్రభావంపై కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అధికారులందరికీ పలు కీలక సూచనలు చేశారు. డిప్యూటీ సీఎం కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత త్రాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొంతా తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. తుఫాన్ దృష్ట్యా విద్యుత్ స్తంభాలు ఒకవేళ పడిపోతే వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులు వివరాలు తెలుసుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. 24 గంటలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేశారు. తుఫాన్ ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్ తెలిపారు. రైతులు పంట కోతలు కొయ్యరాదని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన పరిశీలించి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ఎదుర్కోవడానికి అవసరమైన జేసీబీ, ట్రాక్టర్లు, యంత్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, కీలక శాఖల సిబ్బంది తుఫాను ప్రతిస్పందన చర్యలలో నిమగ్నమైన ఉన్నారని చెప్పారు.
అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, క్షేత్రస్థాయి యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవసరమైన యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉన్నాయని, ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఇది తీవ్ర తుఫాను అని ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఏర్పాట్లు, చర్యలపై తమ ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా మాట్లాడుతూ అవేర్ వెబ్సైట్ ద్వారా తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తుఫాను ముప్పు పొంచి ఉన్న గ్రామాలు, ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా కాలువల్లోనికి నీటిని నియంత్రిస్తున్నామని, బుడమేరుపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మంగళవారం నగరంలో భారీ వర్షం కురుస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు బయట తిరగవద్దని, దుకాణాలు మూసి ఉంచాలని సూచించారు. తుఫాను సందర్భంగా క్రిటికల్ డే అంటే ఇదే 28th of October. 28th of October లేట్ ఈవినింగ్, మిడ్ నైట్, లేకపోతే మ్యాక్సిమము మిడ్ నైట్ తర్వాత అర్లీ అవర్స్లో ల్యాండ్ ఫాల్ అవుతుందని ఈ అన్ని ఛానల్స్, అన్ని మోడల్స్, నేషనల్ మోడలు, తర్వాత మన రాష్ట్రంలో ఉన్న సొంతంగా కూడా డెవలప్ చేసిన మోడల్ మేరకు ఆ టైము, ఆ ప్లేస్ కనిపిస్తూ ఉంది. దాని సందర్భంగా అఫెక్ట్ అయిన జిల్లాలలో ఒక ఎన్టీఆర్ జిల్లా కూడా ఉంది, విజయవాడ కేంద్రంగా. ఎన్టీఆర్ జిల్లాకి ఉన్న ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ పోలీస్, రెవెన్యూ, ఇరిగేషను అందరితో కలిపి ఒక వెరీ నైస్ ఫంక్షనింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఫీల్డ్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో మంతా తుఫాన్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్, అలాగే అలర్ట్స్ కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఫీల్డ్ లెవెల్లో అప్ టు విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ వరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అంటే వల్నరబుల్ విలేజెస్, వల్నరబుల్ ట్యాంకు, అలాగే వల్నరబుల్ రోడ్స్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అక్కడంతా అప్రమత్తంగా పెట్టున్నాము. అలాగే మెయిన్లీ ఈ లోతట్టు ప్రాంతాల్లో, అలాగే కొండ చెరువులు విరిగే పరిస్థితి ఎక్కడ ఉందో అక్కడ మనము రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడికి తరలించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే విజయవాడ సిటీలో మెయిన్లీ మనకు వంటం ఏరియా, మొగల్రాజ్పురము, అలాగే చిట్టినగర్ ఏరియాలో మెయిన్లీ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కొండ చెరువులు విరిగే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ కూడా అప్రమత్తం చేసి పబ్లిక్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికే 41 ఆవాస రిహాబిలిటేషన్ కేంద్రాలు నేను యాక్టివేట్ చేశాను సిటీలో. ఈరోజు మార్నింగే అంటే దాదాపుగా 2400 బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పబ్లిక్కి వెళ్ళిన అడ్వాన్స్ వచ్చి ఇక్కడ ఉండి సురక్షితంగా ఉండండి అని అన్నీ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇంకా రూరల్ ఏరియాలో వస్తే నందిగామ, జగ్గపేట, అట్లాగే తిరువురు, గంపలగూడెం, మైలవరం ఏరియాలో కూడా అప్రమత్తంగా ఉన్నాము. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్. రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అందరినీ అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వాగులు వంగులు పొంగిన వెంటనే డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్. రాజశేఖర్ బాబు 1 టౌన్ పరిధిలోని కొండ ప్రాంతాలు పర్యటించారు. కొండ ప్రాంతాలు నెలకొన్న పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. తుఫాన్, భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్నందున అక్కడ నివసించే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు. వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లుగా ఆయన వివరించారు. ఎక్కడైనా వాగులు వంకలు పొంగినా వెంటనే డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రదేశాలను పర్యవేక్షిస్తూ సమస్య తీవ్రతను గమనించి అధికారులకు తెలియజేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఏసీపీ దుర్గారావు, టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న కొండలరావు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ డివి రమణ, ఇన్స్పెక్టర్ గుణరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చి వరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా
ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. మండల్ టీము, అదేవిధంగా విఎంసీ కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ కావచ్చు, ఎస్హెచ్ఓ కావచ్చు, ఇదంతా కలిసిపోయి చెప్తున్నారు. కొందరు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేదు. సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెల్లర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్, తర్వాత కమ్యూనికేషన్, పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది. మనకి 42 డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక 75 ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన వాటిని ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ప్రతి 605 కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాలను కూడా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. తుఫాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్డీఏ శ్రేణులు నేడు రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచనలు చేశారు. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్టం నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మొంతా తుఫాన్ రాష్ట్రాన్ని గడగడలాడిస్తుంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కారణంగా నేడు రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మొంతా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరం నుంచి 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తుందని తెలియజేశారు. ఈ రోజు రాత్రికి సివియర్ సైక్లోన్ గా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిపారు. తుఫాను ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్డీఏ శ్రేణులు నేడు రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు జారీ చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పంటలను మునక నుంచి కాపాడేందుకు ఏ చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని, ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే విజయవాడ నగరంలో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరవలసిన పలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా వెళ్లి వచ్చే 8 సర్వీసులను రద్దు చేసినట్లుగా వివరించారు. నమస్కారం, నేను లక్ష్మీకాంత్ రెడ్డి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని. మనకందరికీ తెలిసినట్టుగానే మొంతా సైక్లోన్ రేపు నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. దానివల్ల వాతావరణం చాలా డిస్టర్బ్డ్గా ఉండబోయే అవకాశం ఉంది. సో ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రేపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ, ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఇండిగో మార్నింగ్ 10:35 వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది. అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ రేపు క్యాన్సిల్ అయ్యాయి. కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్కి కానీ, ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్కి కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్కి రావాలి. లేదంటే తమకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి కడవరకు అభ్యుదయవాదిగా చక్రవర్తులు రాఘవాచారి అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర వర్ణించారు. ఆయన అభ్యుదయవాదం నిరంబరాతనం నేటి యువతకు పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు విశాలాంధ్ర మాజీ సంపాదకులు చక్రవర్తులు రాఘవాచారి 6వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. హనుమాన్పేట దాసరభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర, నగర కమిటీ సభ్యుడు నక్కా వీరభద్రరావు, సీనియర్ పాత్రికేయుడు షేక్ బాబు, ఇతర పార్టీ శ్రేణులు పాల్గొని దివంగత రాఘవాచారికి ఘన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ వైష్ణవ కుటుంబంలో జన్మించినప్పటికీ మార్కిజం, లెనినిజం పట్ల ఆకర్షితులై విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. విశాలాంధ్ర సంపాదకునిగా 2.5 దశాబ్దాలకు పైగా సేవలందించారని తెలిపారు. జర్నలిజం ఎల్లో జర్నలిజంగా మారుతున్న నేటి తరుణంలో వాస్తవాలను పొందుపరుస్తూ రాఘవాచారి పాత్రికులందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన నిరాడంబరత, నిబద్ధత, అభ్యుదయవాదం యువతకు స్ఫూర్తిదాయకమంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్షర శిల్పి, ప్రముఖ సంపాదకీయులు, అభ్యుదయవాది కామ్రేడ్ సి రాఘవాచారి గారి 6వ వర్ధంతి సందర్భంగా రాబోయేటటువంటి సంపాదకీయులు, అలాగే జర్నలిస్టులు, కమ్యూనిస్టు శ్రేణులకి ఆయన యొక్క జీవితం ఆదర్శం. కామ్రేడ్ రాఘవాచారి గారు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక మంది విద్యార్థులకి కమ్యూనిస్టు భావజాలం వైపు, మార్క్సిజం లెనినిజం వైపు ఆచరించేటటువంటి కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి మహోపాధ్యాయుడు కామ్రేడ్ రాఘవాచారి గారు. వారి యొక్క మృతి కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, సంపాదకీయ వర్గాలకు కూడా తీరని లోటు, జర్నలిస్టులకు కూడా తీరని లోటు. వాస్తవాన్ని వాస్తవాల రూపంలో రూపకల్పన చేసినటువంటి కామ్రేడ్ రాఘవాచారి గారు. ఈరోజు మనం చూసినట్లయితే జర్నలిజం, ఎల్లో జర్నలిజం అనేటటువంటి పెట్టిపోతున్నటువంటి పరిస్థితులు. చక్రవర్తులు రాఘవాచారి గారు ఒక ప్రముఖ సంపాదకులే కాకుండా ఆయన మన రాష్ట్రంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించి ఎంతోమందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి రాఘవాచారి గారు. ఆయన విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడిగా ఆ పత్రికే వన్ని తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పక తప్పదు. ఆయన నమ్మినటువంటి మార్క్సిజం లెనినిజం అనేటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలను తూచా వరకు, తుది శ్వాస వరకు వారు ఎంతో నిబద్ధతతో అనుసరించినటువంటి వ్యక్తి. ఆయనకు విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే మరి పెట్టుబడిదారి పత్రికల్లో ₹1,00,000 జీతం ఇస్తామని, అలాగే ఒక మంచి బంగ్లా ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టినప్పటికీ ఆయన నేను నమ్మిన సిద్ధాంతాల నుండి వైదొలగేది లేదు. అక్షర శాస్త్రధారి, అమరజీవి చక్రవర్తుల రాఘవాచారి గారి 6వ వర్ధంతి ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాము. వారు వైష్ణవ సాంప్రదాయంలో జన్మించి మార్కిజం వైపు ఆసక్తులయ్యి ఆ రోజు నుండి వరంగల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ ఫెడరేషన్ నాయకత్వం వహించి తదుపరి మన విశాలాంధ్ర ప్రధాన సంపాదకులుగా విచ్చేసి 28 సంవత్సరాలు వారు దాదాపుగా చేశారు. ఈ 28 సంవత్సరాల్లో వారు కొన్ని వేల సంపాదకీయులు రాశారు. అది వారి ఒక్కరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే అలాంటి మహానుభావుడు, మానవతావాది ఇంకా మనకి ముందు రాలేరు కూడా. వారు లేని లోటు పత్రికా రంగానికి, ఇటు పార్టీకి కూడా తీరని లోటుగా మేము భావిస్తూ వారికి మరొకసారి ఘన నివాళి మరియు జోహార్లు తెలుపుకుంటున్నాము. విజయవాడ కేంద్రంగా జరిగిన అద్విక ట్రేడింగ్ మోసం కేసులో 4 ప్రధాన నిందితులు అరెస్టు చేసినట్లుగా సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వెంకటాదిత్య, సుజాత, బాలకృష్ణమూర్తి, లక్ష్మీ కుమార్లను అరెస్టు చేసి వారి నుంచి 580 గ్రాముల బంగారం, 23 లక్షల రూపాయల నగదు, 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తులను సీజ్ చేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో సుమారు 1139 మంది డిపాజిటర్స్ 140 కోట్లు నష్టపోయారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా 10 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నష్టపోయిన బాధితులు సుమారు 1155 మందిని విచారించడం జరిగింది.
ఈ కేసు విచారణలో కృషి చేసినటువంటి అధికారులను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. మీకు అందరికీ తెలుసు, మాచివరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ మీద మనము జూన్ నెలలో ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, యశవంతపురం లిమిట్స్లో, సత్యనారాయణపురం లిమిట్స్లో యూపిక్స్ అనే ఒక కంపెనీ, అదేవిధంగా ఈరోజు మాచివరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ రెండు కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ రెండు కేసెస్ కూడా చాలా సెన్సేషన్ అయినాయి. సో ప్రతి కేసులో కూడా వందల సంఖ్యలో డిపాజిటర్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీస్ కమిషనరేట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రెండు కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. యూపిక్స్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ అద్వికా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి టోటల్ నెక్స్ట్ బాబు ఇందులో ఈ సెక్షన్స్ కింద 61(2) BNS పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ, అదేవిధంగా చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కింద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఈ 248/2025 అనే కేసుని మనం కట్టడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా 1417 మంది డిపాజిటర్స్ ఉన్నారు. మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది, 1417 మంది ఇన్వెస్టర్స్, టోటల్ 413 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంత వాసులు సమస్యల నివారణకు శాశ్వత నివారణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. బుడమేరు ముంపు వల్ల విజయవాడ నగరం జల దిగ్బంధనంలో చిక్కుకొని ఏడాది గడిచినా ఇప్పటికీ శాశ్వత నివారణ చర్యలు చేపట్టలేదన్నారు. విపత్తులు సంభవించిన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. కొండ ప్రాంతాలు వర్షాకాలం కొండ చర్యలు విరిగిపడి ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తున్న శాశ్వత చర్యలు చేపట్టలేదన్నారు. శాశ్వత నివారణ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదని అన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్టీ శ్రేణులు సైతం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ప్రమాదాలు సంభవించక మునిపే
వాటి నివారణకి ప్రభుత్వాలు చర్యలు చేపడితే అంతా సజావుగా ఉంటుంది. కానీ ఆ దశగా కాకుండా ప్రభుత్వాలు ప్రమాదాలు సంభవించిన తర్వాత, విపత్తు సంభవించిన తర్వాత, తుఫాను కానివ్వండి, లేకపోతే కొండ చర్యలు విరిగి పడటం అనేటటువంటిది తరచూ విజయవాడ నగరంలో జరిగేటటువంటి తంతే. కానీ వాటికి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టమని చెప్పి అనేక సూచనలు చేసినప్పటికీ, ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వాలు ఆ వైపుగా స్పందించకపోవటం, ఆ వైపుగా నిధులు కేటాయించకపోవడంతో ఈ రోజున భయం గుప్పెట్లో ప్రజలందరూ కూడా, అలాగే భయం గుప్పెట్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేటటువంటిది, తుఫాను వచ్చేటటువంటి సందర్భంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం, లేకపోతే అనేక క్యాంప్స్ పెడతా ఉన్నాం. వారందరిని కూడా తరలించేటటువంటి దానికోసం రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలిస్తున్నామని చెప్పి వాటి కోసం ప్రచారం చేసేటటువంటి దానికంటే కూడా మామూలు కాలంలో మీరు తీసుకునేటటువంటి చర్యలు లేకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి ఆందోళనకి గురి కావాల్సి వస్తూ ఉన్నదనేటటువంటిది సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో బుడమేరు ముంపు, కృష్ణానది ముంపు జరిగి విజయవాడ నగరంలో 32 డివిజన్స్ మొత్తం కూడా నీట మునిగిపోయి జల దిగ్బంధంలో వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తి జరిగింది. ఆ సందర్భంగా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ శాశ్వత పరిష్కారం చేయడానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికీ సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ముంపు కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలేమి, ఆ చర్యల కోసం మీరు కేటాయించినటువంటి నిధులు ఎంత అనేటటువంటిది స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ బాక్సులు, ఇమిగ్రేషన్ గదిలోని స్లిట్ ఏసీ, కస్టమ్స్ అధికారుల లగేజ్ బ్యాగులు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా చూడాలని మంత్రులకు సీఎం ఆదేశం. గత ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో సమస్యలు సృష్టించిందని ఆగ్రహం. తుఫాన్ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడలో తీరం దాటనున్నట్లుగా వెల్లడి. తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్ లక్ష్మీష. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.